నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. న్యూమరాలజీ ప్రకారం మనం ఈ 2025 ఫలితాలు ఎలా ఉంటాయి సంఖ్యాశాస్త్రంగా చూసుకున్నప్పుడు ఆ సిరీస్ లో భాగంగా 4, 13, 22, 31 వీరి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే 2025 వీళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చెప్పండి మేడం. మనం 20-25 చెప్పి కుజుడు 9 నెంబర్ అనుకున్నాం కదా ఆల్రెడీ. దీంట్లో ఈ 4వ సంఖ్య ఎందుకంటే ఏ నెలలో అయినా సరే ఈ తేదీలో 4, 13, 22, 31 డేట్స్ లో పుట్టిన వాళ్ళు కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంతా డేటు, మంత్, ఇయర్ కూడినప్పుడు కూడా సమిష్టి సంఖ్య 1, 4 వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఈ ఫలితాలు వస్తాయి. ఈ 4th నెంబర్ కి సహజంగా రాహు అధిపతి. వీళ్ళు ఏంటంటే సహజంగా వీళ్ళు ఎలా ఉంటారంటే, రాహు అంటే మనకి షాడో ప్లానెట్, నవగ్రహాల్లో షాడో ప్లానెట్. వీళ్ళు ఒక పట్టాన్ని ఎవరితో ఏకీభవించరు. ఫస్ట్ క్వాలిటీ అంటే మేము చెప్పిందే రైటు మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు అన్నమాట. ఒక రకమైన అహంభావం అని చెప్పొచ్చు, లేకపోతే నమ్మకం, అదే ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా తీసుకుంటాం మనం. ఓవర్ కాన్ఫిడెన్స్ కింద చెప్తుంటారు. సహజంగా అంటే కొంచెం ఉద్రేక స్వభావం కూడా కలిగి ఉంటారు వీళ్ళు. కోరికలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీరికి. ఎవరికి ఓ పట్టాన్ని లొంగరు. కొంచెం అహంభావం అనే చెప్పచ్చు. అహంభావం ఎక్కువగా ఉంటుంది. సుప్రీం గా ఫీల్ అవుతూ ఉంటాడు. అది నేనే రాజు, నేనే ఉండాలి అన్న డామినేటింగ్ నేచర్లు అన్నది కూడా మనకి 4th నెంబర్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే సహజంగా ఈ రాహుల్ కొత్త మార్పులకి, ఎనీ న్యూ ఇష్యూస్, ఇప్పుడు కొత్త వైరస్లు కానీ కొత్త రకాల అంటే అలాగా కొత్త మార్పులకి కారకత్వం ఇస్తాడు. సొంతంగా ఉన్నవి పాత ఆచారాలు ఇవి కాదు, కొత్తవి తేవాలి, సంస్కరణలు కానీ కొత్త మార్పులు కానీ అంటే వీళ్ళ ఆలోచన అలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సహజంగా రాహు అంటేనే మనందరికీ తెలుసు, కరోనా వైరస్లు కానీ కొత్త వైరస్లు రావడం, విదేశీ ప్రయాణాలు కానీ ఇట్లా అంటే వీళ్ళకి ఎక్కువగా విదేశాల్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం, విదేశాలు వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ 4th నెంబర్ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి. మిగిలిన జనరల్ గా అయితే విదేశాలకు సంబంధించి ఉంటాయి, కెమికల్స్ ఉంటారు, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ లో ఉంటారు. అలాగే వీళ్ళకి ఏంటంటే ఈ లక్షణాలు మార్పులు తేవాలి, ఉన్నది వద్దు, పాత ఆచారాలు కాదు, హౌ టు చేంజ్ ఇట్, సంఘంలో సంస్కరణ తేవాలి, ఇలాంటి నేచర్ కూడా ఆలోచన ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సహజంగా ఈ 4th నెంబర్ లో ఉన్న వాళ్ళకి సహజంగా వైద్య వృత్తి, మెడిసిన్ బాగా కలిసి వస్తుంది. మెడిసిన్ రిలేటెడ్ ఎనీథింగ్, మెడికల్ కానీ మన ఎం ఫార్మా, బి ఫార్మా ఇలాంటివి ఉంటాం కదా, ఫార్మసీ రిలేటెడ్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి సహజంగా. ఎందుకంటే చాలా బాగుంటాయి. అలాగే హిప్నోటిజం, తాంత్రిక విద్య, వీటన్నిటి కూడా ఈయన చేస్తాడు. వీటన్నిటి కూడా మంత్ర శాస్త్రాలకి వీటన్ని కూడా చాలా ఎక్కువగా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అనమాట. వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో కూడా ధన సంపాదన బాగుంటుంది. అంటే అత్యాశకి వెళ్ళిపోతారు సడన్ గా. వీళ్ళ సహజంగా చాలా బాగుంటుంది, సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. ఉన్నటువంటి పైకి ఇంకా వెళ్ళిపోతుంది. దాని వల్ల ఒక్కోసారి ఇబ్బందులకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అదొకటి కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత ఎక్కడ ఆపాలి తెలియాలి ఏదైనా సరే. అంతే కదా అండి. అక్కడ తెలిస్తే కనుక వీళ్ళు చాలా మంది జీవితంలో సక్సెస్ అవుతారు. వీళ్ళకి ఏంటంటే 2, 3, 7, 9 ఈ నెంబర్ మిత్ర సంఖ్యలు. అంటే వీళ్ళతో ఈ నెంబర్ ఉన్న వాళ్ళతో, ఈ డేట్లో పుట్టిన వాళ్ళతో కానీ వీళ్ళతో ఏ వ్యాపారాలు చేసినా సంబంధాలు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. 5 నెంబర్ ఏమో సమ సంఖ్య, న్యూట్రల్ గా ఉంటుందని చెప్పవచ్చు. 6, 8 వీళ్ళకి శత్రు సంఖ్యలు, పనికిరావు వీళ్ళకి. తర్వాత ఈ 20-25 సంవత్సరం మనం అనుకున్నాం బేసికల్ గా ఉన్న లక్షణాలు ఇవి. అంటే ఇంకా చాలా ఉంటాయి వీళ్ళ సంబంధం, కానీ జస్ట్ బేసిక్ గా క్యారెక్టర్ చూస్తే వీళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి అన్నమాట. 20-25 మంది చంద్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, టోటల్ నెంబర్ 9 వచ్చింది. సో వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళ జాతకానికి 4, 9, 1, 3, 5 నెంబర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ గ్రహాల ప్రభావం వీళ్ళు ఈ సంవత్సరం రూలింగ్ చేస్తాయి వీళ్ళని ఎక్కువగా అని చెప్పచ్చు. దీనివల్ల అంటే ఒక్కొక్కసారి 1వ నెంబర్ సంఖ్య అనుకూలమైనప్పటికీ కూడా అంటే వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తుంది. అంటే గవర్నమెంట్ సంబంధమైన విషయాలు ఏమన్నా రిలేటెడ్ ఉల్టా మన అగైనెస్ట్ అవ్వచ్చు, కేసులు కానీ వీళ్ళ మీద కోర్టు కేసులు రావడం కానీ, ఆ సడన్ ఈవెంట్స్ జరగడం కానీ, అంటే వీళ్ళకి ఒకసారి సపోర్ట్ చేయకపోవచ్చు గవర్నమెంట్ ఎనీథింగ్, ఇరెగ్యులర్ రూల్స్, ట్యాక్స్ కట్టలేదు అలాంటి వాటి మీద ఇరుక్కోవడం కానీ ఇలాంటివి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు సహజంగా అనుకూలం ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి వీళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఈ సంవత్సరం ఎక్కువ కనిపిస్తుంది. ప్లానటరీ పొజిషన్ ఎక్కువగా. అంటే మొత్తం మీద చూస్తే ఏంటంటే వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలనే చెప్పొచ్చు. ఈ 2025 ఇంత పెద్ద హైఫైగా ఉంటుందని చెప్పలేదు, కానీ అలానే నష్టం కూడా జరగదు. బట్ యావరేజ్, అబౌవ్ యావరేజ్ లో వెళ్తూ ఉంటుందని చెప్పొచ్చు. అంటే వీళ్ళకి చాలా కోరికలు ఉంటాయి అనుకున్నాం కదా సహజంగా, ఇంకా సాధించాలి అనుకుంటారు, ఎక్కువ తపన ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళకి కంపల్సరీ వీళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలంటే వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా సూచన ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా చక్కగా కష్టపడాలి.
శ్రమ ఎక్కువ పడాలి. అది శారీరకంగా కావచ్చు, తెలివి కావచ్చు, మానసికంగా కావచ్చు, బుద్ధిపరంగా కావచ్చు, ఎనీథింగ్ ఎదుర్కోవాలంటే ప్రత్యర్థుల్ని కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం వీళ్ళకి కష్టే ఫలి అన్న టైప్ లో ఈ 4 నెంబర్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే అలాగే వీళ్ళకి అనుభవం ఏ పని చేసినా అత్యాశ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకసారి డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రాఫ్ పైకి వెళ్తుంది, సడన్ గా డౌన్ ఫాల్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పనులు కానీ ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా ఏదైనా కోసం ఏం చేయాలన్నా కూడా ఆ ఫీల్డ్ కి సంబంధించిన నిపుణులు ఎక్స్పర్ట్స్ దగ్గర అడ్వైస్ తీసుకోవాలి. వాళ్ళ సలహాలు కరెక్ట్ గా పాటించాలి. నాకే తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్లకుండా వీళ్ళు చెప్పే ముఖ్యం ఏంటంటే ఈ సంవత్సరంలో వాళ్ళని కన్సల్ట్ అయ్యి కనుక సలహాలు తీసుకొని దాని ప్రకారం చేసి మీరు అనుకున్న చక్కగా రీచ్ అయిపోతారు. అలా కాకుండా ఇంకా మనమే చేయగలం అనుకుంటే తెలియకుండా దాని వల్ల ఒక్కసారి గ్రాఫ్ కింద పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ఒక్కటి మెయిన్ గా ఈ 4 నెంబర్ వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఏది అన్ని అవకాశాలు వస్తాయి, చాలా అవకాశాలు. ఏం చేయాలి, ఏం తీసుకొని తెలియదు, మనసు అంతా కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. సో మెనీ ఆపర్చునిటీ గాట్, అంటే చాలా ఆపర్చునిటీ వస్తాయి ఈ సంవత్సరంలో వీళ్ళకి. కానీ వీళ్ళకి ఆలోచనలో ఇది తీసుకోను అది తీసుకొని దాంట్లో వెళ్ళిపెట్టి ఇది పెట్టి చేయటం వల్ల సమయం మించిపోయి ఏది ఉపయోగపడదు. సో వచ్చిన అవకాశాలని చక్కగా యోగం యాక్టివిటీస్ అవసరం వస్తున్నాయి. వాటి మీద వాళ్ళకి తగ్గట్టుగా మీరు వాళ్ళ ఎక్స్పర్ట్ దగ్గర మనం ప్లాన్ చేసుకుంటే కనుక వాటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతారు. అన్నింటిలో కాకుండా ఆ గందరగోళం స్టేజ్ తగ్గుతుంది అన్నమాట. కన్ఫ్యూజింగ్ స్టేజ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇది ఎక్కువ రావడం వల్ల ఏది మంచి ఏది వచ్చింది ఇది వచ్చిందని ఏం చేయాలి అదొకటి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉంటుంది? వీళ్ళకి ఏంటంటే ఆర్థిక పరంగా బాగుంది అంటే చెప్పాను కదా సబ్జెక్ట్. వీళ్ళు రిస్కులు ఎక్కువ తీసుకోకూడదు, అవాయిడ్ రిస్క్. అడ్వెంచర్స్ చేయాలనుకున్న వలన ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంత లాభాలు వస్తాయి. ఇంకా చేయాలి అడ్వెంచర్ వెళ్ళిపోయారంటే ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. లాభం ఉంది కానీ నువ్వు ఈ గందరగోళ స్టేజ్ నుంచి మెయిన్ ఇందాక చెప్పింది అది వీళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అడ్వెంచర్స్ రిస్క్ తీసుకోకూడదు. అదిగా ఎక్కడ ఆపాలో తెలియాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి వీళ్ళకి ఈ సంవత్సరం. ఎనర్జీ లెవెల్ చక్కగా సక్సెస్ అవుతారు. ప్రతి పనిలో కూడా మంచి ఎనర్జీ చాలా బాగుంది. లక్ కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వీళ్ళకి లక్ ఏంటంటే ఈ సంవత్సరం లక్ కూడా కలిసి వస్తుంది చాలా మటుకు. కాబట్టి వీళ్ళు వచ్చిన అవకాశాన్ని మెయిన్ ఏంటంటే వీళ్ళు దాన్ని వాడుకోవడం రావాలి. ఆరోగ్య సమస్యలు పెద్ద అంతగా ఇబ్బంది పెట్టమనే చెప్పవచ్చు. పెద్ద చిన్న చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా అంత పెద్ద మరి బెడ్ అయ్యేంత ఉండవు. కాబట్టి ఆర్థికంగా ఏంటంటే వీళ్ళు ఏ అవకాశాలు వస్తాయో వాటి సరైన సమయంలో వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడ ఆపాలో తెలియాలి, ఎంతవరకు వెళ్ళాలో తెలియాలి. దానికి వీళ్ళు ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవటం ఇవి చేయటం వల్ల చాలా మటుకు వీళ్ళకి సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది చెప్పండి. అలా చేస్తే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి చాలా అసలు అత్యున్నతంగా ఉంటుంది. ఎటువంటి సంఘం ఇది లేదన్నమాట. అంటే అంత అవకాశాలు వస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే ఫ్రస్ట్రేషన్స్ ఒక్కోసారి వీళ్ళు అప్సెట్ అనుకున్న వెళ్ళలేకపోవడం వల్ల వీళ్ళు డెసిషన్ సరిగ్గా తీసుకోరు కదా, అవకాశాలు వస్తాయి. ఈ కాలం టైం పాస్ అయిపోతుంది, దానివల్ల ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోతారు. దానివల్ల అంటే మేజర్ ఈ గందరగోళాన్ని ఇది ఒక్కటి మటుకు చాలా చేసుకోవాలి. అందరు ఆడిటర్ సలహాలు కానీ పెద్దవాళ్ళ సలహాలు కానీ తీసుకొని ఆచరిస్తే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి తిరుగుండదనే చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అంత బాగుందని చెప్పవచ్చు. వీలైనంత వరకు మిగిలిన విషయాల్లో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎమోషన్స్ విషయాల్లో కానీ వివాహ సంబంధమైన విషయాల్లో కానీ వీటన్నిటిలో కూడా కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. అనవసర విషయాలకు వెళ్లకుండా ప్రతి వారు వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా గంధం బొట్టు పెట్టుకోవడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, అలాగే హనుమంతుడి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మేలుగా వస్తుంది. కుదిరితే కనుక సుందరాకాండ పారాయణ కానీ దుర్గాదేవి ఆరాధన కానీ ఎంత చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి దైవ బలం కూడా తోడయి బుద్ధి సరైన మనకి చెప్పిన పరిహారాలు చేసి మంచిగా ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. థాంక్యూ.